హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. అందరికీ కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. అలానే ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సారి కూడా పాదాభివందనాలు చేసుకుంటూ చక్కగా వారిని కూడా ఈ రోజు ఈ యొక్క జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. ఎంతో చక్కగా మనం ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ చక్కటి ఆత్మ ప్రయాణం చేస్తూ ఉన్నాం మాస్టర్స్. ఈ రోజు మనతో పాటు ఆ జ్ఞానాన్ని అందించడానికి సావిత్రి మేడం గారు గుంటూరు నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం తీసుకున్న ఒక టాపిక్ అన్ని దైవ స్వరూపాలే. అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు వాళ్ళు అర్జునుడికి చెప్పింది అదంతా కూడా ఏ మతంలో తీసుకున్నా కూడా జీసస్ చెప్పింది కానీ ఎవరు చెప్పినా కూడా చెప్పిందల్లా కూడా అన్నిట్లో ఉండే ఆత్మతత్వం గురించి అన్నిట్లో ఉండే నీ ఆ నేను గురించి మనము తెలుసుకోవాలి. అది మనం అవ్వాలి. దాని యొక్క అంత శక్తి ఉంది అని చెప్పని చాలా చక్కగా రకరకాల రూపాల్లో జ్ఞానాన్ని అందించి ఉన్నారు. ఈ రోజు మనతో ఆ మేడం ద్వారా చక్కటి జ్ఞానాన్ని అందుకుందాం మాస్టర్స్. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. ముందుగా మనకి ధ్యాన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల అమ్మ గారికి నా యొక్క శతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజు నా చేత ఆత్మ ధ్యాన సాధన చేపిస్తూ, శ్వాస మీద ధ్యాన సాధన చేపిస్తూ ఆత్మ జ్ఞానాన్ని అందిస్తున్న నా ఆధ్యాత్మిక గురు దంపతులు బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు సార్ గారికి, బ్రహ్మ విద్వరిష్ట రాజ్యలక్ష్మి మేడం గారికి ఆత్మ ప్రణామాలు. మరి జూమ్ లో పాల్గొన్న ఆత్మ బంధువులకు ఆత్మ ప్రణామాలు. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆత్మ ప్రణామాలు. యూట్యూబ్ ను వీక్షిస్తున్న ఆత్మ బంధువులకు ఆత్మ ప్రణామాలు. నా పేరు సావిత్రి అండి. నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు నేను తటవర్తి రాఘవరావు సార్ గారు వ్రాసినటువంటి ధ్యాన శక్తి ఆ పుస్తకంలోని ఆత్మస్వరూపులారా అంటే అన్ని దైవ స్వరూపాలే అన్న టాపిక్ గురించి చెప్తున్నానండి. లోకంలో మనం గమనిస్తే సత్యసాయిబాబా వారు కానీ, అలాంటి ఆత్మజ్ఞానులు కానీ, పెద్ద పెద్ద గురువులు కానీ ఏదైనా ఒక సభలో ప్రసంగించవలసి వచ్చినప్పుడు కొంతమందిని కానీ వేల మందిని కానీ ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఏమని ఉద్దేశించి మాట్లాడతారంటే ఆత్మస్వరూపులారా, దివ్యాత్మ స్వరూపులారా అని సంబోధించడం జరుగుతుంది. అలా సంబోధించి తమ యొక్క సందేశాన్ని అందరికీ అందిస్తారనమాట. అంటే ఇప్పుడు మన పత్రి గారు ధ్యాన మహా చక్రాలు, ధ్యాన మహాయజ్ఞాలు జరిగేటప్పుడు ఏమని సంబోధిస్తారు అంటే, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని సంబోధించి వారి యొక్క సందేశాన్ని అందిస్తారనమాట. మరి మై డియర్ ఫ్రెండ్స్ అంటే అందరితో, అన్ని మానవులతోనే కాదు జీవులతో కూడా మనము స్నేహంగా ఉండాలి అని. అలాగే మై డియర్ గాడ్స్ అంటే అందరూ దేవుళ్ళే, మనమంతా కూడా దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవుళ్ళం మనమంతా కూడా. అంటే మనమంతా దైవ స్వరూపులము అని సంబోధిస్తారనమాట. మై డియర్ మాస్టర్స్ అంటే మనమంతా కూడా ఈ మార్గంలోకి వచ్చాం, మనం సాధన చేస్తున్నాము, స్వరైన సాధన, శ్వాస మీద ధ్యాన సాధన చేస్తూ ఆత్మజ్ఞానం సందేశాలు వింటున్నాము, పుస్తకాలు చదువుతున్నాం, మరి ఇవన్నీ జ్ఞానమంతా నేర్చుకుంటున్నాం. మరి మనం ఎప్పుడు ఇలానే ఉండకూడదు, మనం కూడా మాస్టర్స్ గా ఎదగాలి అని చెప్పి అలా సంబోధిస్తూ ఉంటారనమాట. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని పత్రికారు అలా సంబోధించి ఆ పత్రికారి యొక్క సందేశాన్ని ఇవ్వటం జరుగుతుందన్నమాట. కానీ సామాన్యులు, ఏ రాజకీయ నాయకులైనా సామాన్యులైనా కొంచెం పెద్దవారైనా ఎవరైనా సరే, మరి ఏ సభలో అయినా ఏ గుంపులో అయినా కొంచెం ఎక్కడైనా కొంతమందిని మరి చేరినప్పుడు అక్కడికి కొంతమంది చేరుతారు కదా, అప్పుడు వారిని ఉద్దేశించి ఏమని సంబోధిస్తారు అంటే, వాళ్ళు మామూలుగా సహజంగా మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని ఇలా సంబోధిస్తారు. ఇంకా కొంతమంది నా ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా అని ఇలా సంబోధిస్తారు. ఇంకా కొంతమంది ఏమని సంబోధిస్తారంటే అమ్మలారా, అయ్యలారా అని సంబోధిస్తారు. ఇంకా కొంతమంది ఏమని సంబోధిస్తారు అంటే నా సోదరు, నా ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా అని ఇలా సంబోధించడం, ఇలా రకరకాలుగా సంబోధిస్తూ ఉంటారనమాట. ఇంకా కొంతమంది ప్రాంతాన్ని, వారి యొక్క రాష్ట్రాన్ని, దేశాన్ని ఉద్దేశించి సంబోధిస్తారు. అంటే ఆంధ్రులారా, భారతీయులారా అని సంబోధిస్తారనమాట. ఇంకా కొంతమంది
మరి మతాన్ని ఉద్దేశించి కూడా సంబోధిస్తారు. అంటే హిందువులారా, క్రిస్టియన్స్ లారా అని ఇలా సంబోధిస్తూ ఉంటారన్నమాట. కానీ అలా అలా సంబోధిస్తారే కానీ ఆత్మస్వరూపులారా అని సంబోధించరనమాట. సామాన్యులు అలానే సంబోధిస్తారు. కానీ ఆత్మజ్ఞానులు ఆత్మస్వరూపులారా, దివ్యాత్మ స్వరూపులారా అని ఆత్మస్వరూపులారా అంటే అందరూ దైవ స్వరూపాలే అని అలా ఆత్మజ్ఞానులే అలా సంబోధిస్తారనమాట. సామాన్యులకి అలా సంబోధించరు. మరి దీనికి ముఖ్య కారణం సామాన్యుల దృష్టిలో మానవులంతా వేరు వేరు. సామాన్యుల దృష్టిలో మానవులంతా వేరు వేరనే వారి ఉద్దేశం. మానవుల్లో మరి స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, మరి ధనవంతులు ఉంటారు, పేదవారు ఉంటారు, ఇలా రకరకాలుగా ఉంటారన్నమాట. మరి రకరకాల కులాల వాళ్ళు ఉంటారు, ప్రాంతాల వాళ్ళు ఉంటారు, మరి మతాల వాళ్ళు, దేశాల వాళ్ళు ఇలా ఉంటారనమాట. మరి వివిధ తెగల జాతుల వాళ్ళు కూడా ఉన్నారని వారందరి భావం. వారంతా వేరు వేరు అనే వారి భావం. అందుకే అలా సంబోధించడానికి కారణం అనమాట. అలా సంబోధించడానికి కారణం వారు ఎంత పెద్దవారైనా, అంటే ఎంత ధనవంతులైనా, ఎంత పెద్ద నాయకుడైనా, మరి ఎంత ఉద్యోగస్తుడైనా, ఎంత పెద్ద ఉద్యోగ పదవిలో ఉన్నా వారికి ఇంకా అంత మటుకే తెలుసు అన్నమాట. అందుకే వారి సంబోధన అలా ఉంటుంది. వారు ఇంకెంత పెద్దవారైనా, రాజకీయ నాయకులైనా, మరి ఉద్యోగస్తులైనా వారికి అంతపటికే తెలుసు. అందుకే అలానే వారు సంబోధిస్తారు. కానీ ఆత్మజ్ఞానులకు అసలు సత్యం తెలుసు. ఆత్మజ్ఞానులు అంటే మరి పత్రి గారు కానీ, మరి వివేకానంద, రమణ మహర్షి, ఇట్లా ఆత్మజ్ఞానులు వీరంతా కూడా వారందరికీ ఈ సత్యం తెలుసు. ఏంటి సత్యం? పైకి మానవులు వేరువేరుగా కనపడుతున్నా, ఆకారాలు వేరైనా, ప్రాంతాలు మతాలు వేరైనా, మరి రంగు రూపు వేరైనా అంతా ఒక్కటే. అంతా ఒక్కటే, అంతా ఆత్మలే అన్న సంగతి వారికి తెలుసు అనమాట. ఇక్కడ వేరు వేరు అన్నది ఏమీ లేదు. పైకి దేహాలంటే రూపాలు వేరుగా కనపడుతున్నా అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే. రూపాలు వేరుగా ఉన్నా, అందరూ రూపాలు వేరుగా ఉన్నా కనబడుతున్న అందరిలో ఉన్నది ఆత్మ. అందరూ ఆత్మలే, అందరూ దైవ స్వరూపాలే అన్న సృష్టి సత్యం వారికి అవగాహన అయిపోయింది. ఆ ఆత్మజ్ఞానులు మరి వారికి పత్రి గారు లాంటి వారు ఆత్మజ్ఞానం. మరి పత్రి గారు బ్రహ్మజ్ఞాని, ఆయన అపార జ్ఞాన సంపన్నులు. మరి వారికి తెలుసు అనమాట, అందరూ ఆత్మలే, అందరూ దైవాలే అన్న సంగతి, ఆ సత్యం వారికి అవగాహన అయిపోయిందనమాట. కానీ మనం గమనిస్తే ఈ సృష్టిలో మరి మనం గమనించామనుకోండి, సృష్టిలో భగవంతుడు కానిది, భగవంతుడు లేనిది అంటూ ఏదీ లేదు. అన్నీ భగవత్ స్వరూపాలే. కారణం అన్ని ఆత్మ, అంటే ఆ భగవంతుడి నుంచి ఉద్భవించినవే కాబట్టి. కానీ గమనిస్తే అన్ని జీవులు ఒకేలా ఉండవండి. మరి వాటి రూపాలు వేరువేరుగా ఉంటాయి, మరి పేర్లు వేరువేరుగా ఉంటాయి, మరి స్వభావాలు వేరుగా ఉంటాయి, మరి వాటి ప్రయోజనాలు వేరుగా ఉంటాయి. మరి చూస్తే ఒకదానికి ఇంకొక దానికి సంబంధమే ఉండదండి. మరి ఆఖరకు ఒకే జాతిలో కూడా ఒకరికి ఇంకొకరికి మరి అసలు సంబంధమే కనిపించదు. అంటే ఎన్నో వ్యత్యాసాలు ఉంటాయి. మరి మానవులనే తీసుకుందామండి. మరి మానవుల్లో స్త్రీలు పురుషులు కూడా అన్న తేడా ఉంటుంది. ఇప్పుడు మనం సపోజ్ స్త్రీలనే తీసుకుందాం. ఒకరికి ఇంకొకరికి ఎన్ని తేడాలో, ఒకరు పొడువుగా ఉంటారు, ఒకరు పొట్టిగా ఉంటారు, ఒకరు లావుగా ఉంటారు, ఒకరు సన్నగా ఉంటారు, ఒకరు తెల్లగా ఉంటారు, ఒకరు నల్లగా ఉంటారు. మరి ఒకరిలో ఏ లోపము ఉండదు, ఇంకొకరిలో అంగవైకల్యం లోపం ఉంటదన్నమాట. అంగవైకల్యంతో ఉంటారన్నమాట. మరి ఇలా రకరకాల వ్యత్యాసాలు ఉంటాయి. మనం చూస్తున్నాం, రకరకాల వ్యత్యాసాలు ఉంటాయి. మరి ఆఖరికి మనం గమనించగలిగితే కవలల్లో కూడా, మరి కవల పిల్లల్ని మనం చూసామంటే ఎక్కడో ఒకటి చాట తేడా ఉంటుంది. మరి ఫింగర్ ప్రింట్స్ లో గాని, వేలి ముద్రలు గాని, మరి పుట్టుమచ్చల్లో గాని ఎక్కడో ఒక చాట తేడా అనేది ఉంటుంది. ఇది సృష్టి యొక్క గొప్పతనం అన్నమాట. అలాగే కొందరు అందంగా చూడముచ్చటగా ఉంటారండి. కొందరు అందంగా చూడముచ్చటగా ఉంటారు. మరి కొందరేమో అందవిహీనంగా, అసహ్యంగా ఉండేవారు ఉన్నారు. మరి కొందరు ధనంతో, అధికారంతో, మరి
వాళ్ళు పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. మరి కొందరు పేదరికంతో మరి ఊడిగం చేస్తూ ఆ మరి అధికారం ఉన్నవారి చేత మరి ఏంటి అంటే అవమానాలు పొందుతూ ఉంటారు. మనం చూస్తూనే ఉంటాం. మనం సినిమాల్లో చూస్తున్నాం. మరి వాళ్ళ తండ్రులు, తాతలు వాళ్ళ నుంచి ఎప్పటినుంచో అలా వాళ్ళ ఇళ్ళల్లో ధనవంతుల ఇళ్ళల్లో అధికారం ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో పనులు చేస్తూ అలానే ఉండిపోతారు. మరి వారి ఆ అధికారం ఉంది కదా అని చెప్పేసి మరి వారిని అవమానిస్తూ ఉంటూ ఉంటారనమాట. అది మనం చూస్తూనే ఉన్నాం. మరి కొందరు పంచేవారైతే కొందరు దోచుకునేవారు. మనం చూస్తున్నాం కదా లోకంలో కొందరు పంచుతూ ఉంటారు. కొందరు దోచుకుంటూ ఉంటారనమాట. ఇలా గమనిస్తే అంతా దైవ స్వరూపాలే అయినా రకరకాల ఆకారాలతో, స్వభావాలతో, మరి ప్రవర్తనలతో మనకు కనిపిస్తూ ఉంటారనమాట. అలాగే జీవుల్లో కూడా కొన్ని ఉపకారం చేసేవి ఉంటాయి. మరి కొన్ని అపకారం చేసేవి ఉంటాయి. కొన్ని అందంగా ఉంటాయి. కొన్ని అందవిహీనంగా మరి కొంచెం భయంకరంగా గూడా ఉంటాయన్నమాట. అసహ్యంగా, మరి వికారంగా, భయం కలిగించే విధంగా కూడా ఉంటాయి. కొన్ని జీవులు మరి లోకానికి, అందరికీ ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. లాభాలు గూడా కలిగిస్తాయి. కొన్ని జీవులు అందరికి లోకానికి అందరికి గూడా ఉపయోగపడతాయి. లాభాలను కలిగిస్తూ ఉంటాయన్నమాట. మరి లాభాలు కలిగిస్తూ ఉంటాయి. కానీ కొన్ని జీవులు ఎవరికీ ఉపయోగపడవండి. కొన్ని జీవులుంటాయి. మరి మనం చూస్తాం పులులు, సింహాలు ఇటువంటివి, పాములు ఇవి ఎవరికీ ఉపయోగపడవు సరికదా అపకారం కూడా చేస్తాయి. కొన్ని జీవులు మరి ఆవులు, ఎద్దులు మరి ఉంటాయి గదా! ఒంటెలంటే మరి గుర్రాలు, మేకలు ఇట్లాంటివన్నీ కొన్ని మనకు ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. కొన్ని అసలు ఉపయోగపడవు. ఇలా సృష్టిలో గమనిస్తే అన్నీ భగవంతుడే అయినా, భగవంతుని రూపాలే అయినా, ఇన్ని భేదాలు ఉండటం వలన వాటి విషయంలో ఇతర జీవుల ప్రవర్తన మరి వివిధ రకాలుగా ఉంటుంది. అంటే ఏ జీవి ప్రవర్తన అయినా ఇతర జీవుల రూపాలను బట్టి, వాటి స్వభావాన్ని బట్టి ఉంటుంది తప్ప, అవి దైవ స్వరూపమే అన్న భావంతో ఉండదనమాట. వాటి ప్రవర్తన, వాటి స్వభావాన్ని బట్టి ఉంటుందే తప్ప, అన్నీ దైవ స్వరూపమే అన్న భావం ఉండదంటండి. మరి మానవుల ప్రవర్తన కూడా ఇతర జీవుల స్వభావాన్ని బట్టి, ప్రవర్తనను బట్టి ఉంటుంది. మరి మానవుల్ని చూసినా కూడా ఇతర జీవుల స్వభావాన్ని బట్టి, ప్రవర్తన బట్టి ఉంటుంది తప్ప, అందరూ దైవ స్వరూపాలే, అన్ని జీవులు దైవ స్వరూపాలే అంటే అంతా ఒక్కటే అన్నట్టుగా ఉండదు. మరి కొంతమంది మనం చూస్తూ ఉంటాం. అందరూ దైవ స్వరూపాలైన వారి ప్రవర్తనను బట్టి అలా ఉండదనమాట. మరి కొంతమంది ఊరికే అన్నీ దైవమే అని అనేస్తారు. అన్నీ దైవం అంటారు. కానీ వారి ప్రవర్తన చూస్తే అందరూ ఆ దైవ స్వరూపాలే అన్నట్టుగా ఉండదనమాట. అంటే ఆహ్, వ వర్ దైవం అంటారు. కానీ వాడి ప్రవర్తనకొచ్చేసరికి దైవం, ఆత్మస్వరూపం అన్నట్టుగా ఉండదనమాట. అందుచేత అందరూ ఆత్మలే అంటే దైవమే అన్న ఎవరు నమ్మరు. అందరూ ఆత్మలే. ఆత్మ అంటే భగవంతుడు అన్న ఎవ్వరు కూడా నమ్మరనమాట. మరి ఆ రకంగా వారిని ఎవరు కూడా చూడరు. వారి తీరు ఆత్మ అన్నట్టుగా ఉండదు. ఆత్మ అన్నట్టుగా ఉండదు. కారణం ఆత్మ అంటే దైవం అనగానే ప్రతి ఒక్కరిలో కూడా ఒక భావం అనేది నాటుకుపోయింది. మరి ప్రతి ఒక్కరూ కూడా దైవం అంటే వారిలో ఒక భావం అనేది నాటుకుపోయింది. ఏంటి అంటే ఆత్మ అంటే దైవం అంటే మరి భగవంతుడు అంటే గొప్పవాడు, మంచివాడు, అందరికీ ఉపకారం చేస్తాడు. మరి అందరినీ సమానంగా చూస్తాడు. అందరికీ మంచి చేస్తాడు. ఆయన మరి శాంతమూర్తి, కరుణా స్వభావుడు అనేటటువంటి భావం చోటు చేసుకొని ఉందన్నమాట. ఇప్పుడు దైవం అనంగానే ఆయన చాలా కరుణా స్వభావుడు, మంచివాడు. ఆయన మరి అందరికీ మంచి చేస్తాడు. అందరినీ సమానంగా చూస్తాడనే భావం చోటు చేసుకొని ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరిలో. అందుచేత ఇక్కడ చూస్తే ఎవరి విషయంలోనూ ఏ జీవి, ఏ ప్రాణి విషయంలో ఆ లక్షణాలు మరి కనిపించవు. మానవుల్లో అయినా, జంతువులైనా మరి ఆ లక్షణాలు ఎక్కడున్నాయి? లేవు కదా! అవి కనిపించవు. అందుచేత ఎవ్వరు ఎవరిని దైవమని భావించరు. అందుచేత ఎవ్వరు కూడా ఎవరిని దైవమని
భావించరనమాట. మరి ఒకవేళ కొంతమంది భావించిన ప్రవర్తన ఆ రకంగా ఉండదు. కొంతమంది భావించిన ప్రవర్తన వచ్చేసరికి ఆ విధంగా ఉండదు. ప్రవర్తించరు. అందరినీ దైవ స్వరూపాలుగా అసలు ఉండదనమాట. ఇంకా వేరు అన్నట్టుగానే ఉంటది. మరి ఎందుకు అందరూ అన్ని ఆత్మే అంటే దైవమే అయినా ఎందుకు ఇన్ని తేడాలు, ఇన్ని భేదాలు, ఇన్ని వ్యత్యాసాలు అని ఆలోచిస్తే మరి అంతా గందరగోళమే. ఎందుచేతనంటే అన్ని దైవ స్వరూపాలే అని చెప్పడానికి మరి ఎన్నో ఉదాహరణలు మరి పెద్దలు, పండితులు చెబుతూ ఉంటారనమాట. అన్ని దైవ స్వరూపాలే అని చెప్పి పెద్దలు, పండితులు చెబుతూ ఉంటారు. అలా కుండలు వేరైనా అంటే వాటి రూపాలు, పేర్లు, ప్రయోజనాలు వేరైనా అన్నీ మట్టి నుంచేగా వచ్చింది. మరి ఇప్పుడు మనము కుండలు, కూజాలని, మరి ఇప్పుడు అన్నం గిన్నెలని, పెన్నాలు ఇట్లా అన్నీ రకరకాలుగా మరి పెరుగు తోడు పెట్టేదానికని చిన్న చిన్ని పిడతలని, ప్లేట్లని అన్నీ వచ్చినాయి. కానీ అన్నీ ఆ మట్టి నుంచే కదా వచ్చింది. అలాగే ప్రపంచంలో జీవులు కూడా అన్నీ ఆత్మ నుంచి అంటే ఆ భగవంతుడి నుంచే వచ్చాయి అని చెబితే వినటానికి కరెక్టే అని అనిపిస్తుంది. కానీ అన్ని ఆ జంతువులు, ఆ మేక, కోడి ఇవన్నీ చేప ఏదైనా కూడా ఆ భగవంతుడి నుంచి వచ్చినాయి అని చెప్తే కరెక్టే అంటారు. కానీ ప్రవర్తనలో మాత్రం వాళ్ళు ఆచరించేటప్పుడు వారి ప్రవర్తన ఆ విధంగా ఉండదు. మరి ఈ ఉపమానం అనేది గుర్తుకు రాదనమాట. ప్రవర్తన మరి ఆ రకంగా ఉండదు. వేరు ఆ జంతువు వేరే, మనం వేరే అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. మరి బోధించే పండితుల ప్రవర్తన చూసినా ఆ రకంగా ఉండదు. మరి ఇప్పుడు బోధిస్తూ ఉంటారు చాగంటి గారని, మరి గరికపాటి గారు వీరంతా బోధిస్తూ ఉంటారు. వినే వారందరికంటే తామే గొప్పవారు అన్నట్టుగా మరి ఒక సభలో వాళ్ళు ప్రసంగిస్తూ ఉంటారు. మరి ప్రేక్షకుల్లాగా అందరూ వచ్చి కూర్చొని వింటూ ఉంటారు. మరి వీళ్ళు అక్కడ బోధిస్తూ ఉంటారు కదా! మరి వినేవారందరికంటే కూడా మేమే గొప్పవాళ్ళు అన్నట్టుగా ప్రవర్తిస్తారు. మరి వారందరి చేత నమస్కారాలు పెట్టించుకుంటూ పాదాలకి నమస్కారాలు పెట్టించుకుంటూ ఉంటారు. ఆలోచిస్తే మరి ఇది ఆశ్చర్యం గొలిపే విషయమే కదా! మరి కారణం వారు కూడా ఆత్మలే. అంటే ఆ బోధించే వాళ్ళు, ఆ వినేవాళ్ళు కూడా అందరూ దైవ స్వరూపాలే అయినప్పుడు, తనతో సమానమే అయినప్పుడు మరి ఎలా నమస్కారాలు పెట్టించుకుంటారు? వారు తనలాంటి వారే కదా! మరి వారు కూడా తనలాంటి వారే కదా! మరి ఎలా నమస్కారాలు పెట్టించుకుంటారు? ఇది మరి ఆశ్చర్యంగానే ఉంటది. మరి అదే పత్రి గారైతే ఎవరైనా వెళ్లారనుకోండి, షేక్ హ్యాండ్ ఇస్తారు గానీ, కాళ్ళకి నమస్కారాలు పెట్టించుకోరు. అంటే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పొందిన వారు పత్రి గారు అందరూ ఆత్మ స్వరూపులే అని చెప్పి తనతో సమానంగా షేక్ హ్యాండ్ ఇస్తారనమాట. అదే మరి పండితులకి, సద్గురువులకి ఉన్న తేడా అలా ఉంటదనమాట. అంతేకాదు వారి విషయంలోనే వారికి సందేహం ఉంటుంది. మరి వారి విషయంలోనే వారికే సందేహం ఉంటుంది. మరి నేను దై దైవం అయితే మరి మరి నేను దైవం అయితే, దేవుణ్ణైతే మరి నాకు మహత్యాలు లేవేమిటి? మరి నేను అనుకున్నది ఏమీ జరగట్లేదేమిటి? మరి నా ప్రవర్తన ఇలా ఎందుకున్నది? మరి నాకు శక్తులు లేవేమిటి? అని ప్రశ్నించేవారు ప్రశ్నిస్తారు. ప్రశ్నలు వేస్తూ ఉంటారనమాట. ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటారు. వాళ్ళు అలాగా ప్రశ్నించుకుంటారు. ప్రశ్నించేవారు కూడా ఉన్నారనమాట. అలా అంటూనే దేవుళ్ళుగా భావిస్తూ మరి చూడండి, మేము దేవుళ్ళం కాదు అని చెప్తారు. అలా అంటారు కానీ కొన్ని చెట్లను రావి, వేప ఉంటది కదా! ఆ చెట్లను పూజిస్తారు. మరి నదులను పూజిస్తూ మరి నదులకు హారతులు ఇస్తూ ఉంటారు. గంగా హారతి అని మరి మనం చూస్తాం విజయవాడలో కూడా హారతులు. ఇలా హారతులు ఇస్తూ ఉంటారు. మరి రాళ్లను పూజిస్తూ ఉంటారు. మరి చూడండి రాళ్ళని పూజిస్తూ ఉంటారు. కొన్ని పక్షులను, జంతువులను పూజిస్తారు. మరి అలా ఆవుల్ని పూజించటం, మరి పాముల్ని పూజించటం మనం లోకంలో చూస్తూనే ఉన్నాం. అంతేకాదు కొంతమంది మానవుల్ని కూడా పూజించడం మనం చూస్తూనే ఉన్నామన్నమాట. ఆలోచిస్తే ఇది కూడా మనకి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి 84 లక్షల జీవరాశులు ఆ ఆత్మ నుంచి అంటే పూర్ణాత్మ నుంచి ఉద్ ఉద్భవించినవి. ఆత్మ నుంచే అన్ని ఉద్భవించినవి. మరి ఫస్ట్ రాళ్లగా, ఖనిజాలుగా, మరి వృక్షాలుగా, జంతువులుగా, మానవులుగా ఇలా జన్మ తీసుకుంటూ ఉంటామన్నమాట. మరి లీస్ట్ ప్రయారిటీ ఏంటి దేనికి? రాయి అన్నమాట.
ఇంకా దాంట్లో ఏమి శక్తి చాలా తక్కువ ఉంటదంటండి. మా తర్వాత కొంచెం వృక్షాల్లో ఉంటది. ఇంకొద్దిగా జంతువుల్లో. మానవుల్లో ఎక్కువగా ఉంటదనమాట ఆ శక్తి. మరి అంత శక్తివంతుడు పోయి ఆ రాయిని మొక్కుతూ ఉంటారనమాట. మానవుల్లో చాలా హైయెస్ట్ శక్తి ఉందనమాట. ఏ జీవికి లేని జ్ఞానం పొందే అర్హత మానవుడికే ఉందంటండి. ధ్యానం చేసి జ్ఞానం పొందే అర్హత మానవుడికే ఉంది గాని రాయికి గాని, వృక్షాలకు గాని, జంతువులకు గాని దేనికి 84 లక్షల జీవరాశుల్లో వేటికి లేనిది మానవుడికే అంత గొప్ప అవకాశం. సాధన చేసి సరైన సాధన శ్వాస మీద ధ్యాస, ధ్యాన సాధన చేసి ఆ జ్ఞానాన్ని పూర్ణ జ్ఞానం పొందే అవకాశం ఏర్పాటు ఆ భగవంతుడు మనకు ఇచ్చాడనమాట. కానీ ఈ మానవుడు ఏం చేస్తున్నాడు? ఆ లీస్ట్ ప్రయారిటీ అయినటువంటి ఆ రాయికెళ్ళి మొక్కుతున్నాడనమాట. అసలు భగవంతుడు మనలోనే ఉంటే పొయ్యి వాళ్ళ రాయికి మొక్కుతున్నారనమాట. అంటే ఎంత అజ్ఞానంలో ఉన్నారో చూస్తే మనకు అర్థమవుతుంది. మరి చెట్లు దేవుడు కానప్పుడు చెట్లను ఎందుకు పూజిస్తున్నారు? మరి జంతువులు దేవుడు కానప్పుడు జంతువులను ఎందుకు పూజిస్తున్నారు? మరి అలాగే మానవులు దేవుడు కాదు అంటారు. మరి కొంతమంది గురువులను ఎందుకు పూజిస్తున్నారు? మరి గురువులు అని చెప్పేసి పాద పూజలు చేయటం, వాళ్ళకి ఎంతో సేవలు చేయటం అవన్నీ చేస్తూ ఉంటారు. ఇలా మనం చూస్తూనే ఉన్నాం. ఇలా అడిగితే ఏమంటారంటే అవి మనకి, లోకానికి ఎంతో ఉపకారం చేస్తున్నాయి. ఆ జంతువులు మనకి, లోకానికి ఎంతో ఉపకారం చేస్తున్నాయి అంటారు. అంటే లాభాలు కూడా కలిగిస్తున్నాయి. వాటి వల్ల మానవులు ఎన్నో లాభాలు పొందుతున్నారు. అవి ఎన్నో విశిష్ట గుణాలు కలిగి ఉన్నాయని చెబుతారు. మరి ఆవులు, గేదెలు ఇవన్నీ మనకు పాలిస్తున్నాయి. మరి ఆ పేడ అదంతా మరి ఆ పొలాల్లో మరి ఎరువుగా ఉపయోగపడుతుంది. అలా జంతువులు కొన్ని కొన్ని జంతువులు విశిష్ట గుణాలు కలిగి ఉన్నాయి. మరి వాటి వల్ల లాభాలు ఉన్నాయని ఇలా చెప్తూ ఉంటారనమాట. అందువల్ల గోపూజ చేస్తాము. మరి గోవు యొక్క మూత్రం కూడా మానవులు తాగారండి. తాగుతున్నారు. ఆయుర్వేదంలో గో గో అర్క్ అని చెప్పి అవి నేను కూడా తాగానండి. గోవర్క్ అని చెప్పి మరి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఆవు వల్ల మనకి. అలా అందువల్ల దైవంగా భావిస్తున్నామని చెప్తారు. మరి అందుకే చెట్లను, నదులను మరి ఆ నదులను మరి మరి నదుల వల్ల మనకు నీటి ఎంతో మనం ఉపయోగించుకుంటున్నాం. అందుకని నదులకు పూజ చేస్తున్నాం, ఆవులకి చేస్తున్నాం, పాములకి మరి మానవులకి అంటే కొంతమంది పండితులు, గురువులు వాళ్ళకి పూజ చేస్తున్నామని ఇలా చెబుతూ ఉంటారు. మరి దీనిని బట్టి వేటికైతే విశిష్టమైన గుణాలు ఉంటాయో, అందరికీ ఉపకారం చేస్తాయో, అందరికీ వాటి వల్ల ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయో అలాంటి వాటిని మాత్రమే దైవంగా భావిస్తారు. ఏవైతే వాటి వల్ల మనకు ఉపయోగాలు కలుగుతాయో వాటిని దైవంగా భావిస్తున్నారు. అలాంటి వాటిని మాత్రమే దైవంగా మనం భావిస్తామన్నమాట. అంటే అన్ని జంతువుల్లో ఉంది ఆ భగవంతుడే. కానీ విశిష్ట గుణాలు ఉంటేనే, వాటి వల్ల లాభం కలిగితేనే వాటిని మనం దైవంగా భావిస్తాం. మిగతా వాటిని దైవంగా భావించమన్నమాట. అలా అంటూ ఉంటారన్నమాట లోకంలో. మరి అలాగే అందరూ మానవులైన వారి ప్రవర్తనను బట్టి, వారు చేసే లోకోపకారమైన పనులను బట్టి వారిని దైవమని భావిస్తారు. మరి కొంతమంది చాలా మంచి మంచి పుణ్య కార్యాలు చేస్తుంటారు. లోకంలో ప్రజలందరికి కూడా ఎంతో మరి మన పత్రి గారినే చూడొచ్చు. అసలు దైవ స్వరూపంగా భావిస్తామన్నమాట. అంటే లోకానికి ఉపయోగపడే వాళ్ళైతే దైవ స్వరూపాలు లేకపోతే కాదన్నట్టుగా భావించరనమాట. లోకానికి ఉపయోగపడాలి, లోకోపకారమైన పనులు చేస్తే వారిని మరి దైవ స్వరూపాలని భావిస్తారనమాట. ఇప్పుడు మన పిరమిడ్ సొసైటీలో కూడా సాధన చేసి మరి జ్ఞానం సంపాదించుకుని ఆ జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ ఉంటే వారందరిని కూడా దైవ స్వరూపాలు, అందరికీ మరి ఉపయోగపడుతున్నారు కదా. వారి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అందిస్తున్నారు. వీరు చాలా మంచి లోక కళ్యాణకరమైన పిరమిడ్లు కట్టించడం, మరి ధ్యాన మహాచక్రాలకి మరి డొనేషన్స్ ఇవ్వటం, ఇలా అన్ని చేస్తూ మరి లోకానికి ఉపయోగపడే పనులు చేయటం వల్ల వాళ్ళని దైవ స్వరూపాలుగా భావిస్తారన్నమాట. అంటే ఇక్కడ జాతిని బట్టి దైవం అనటం లేదు. జాతిని అంటే మరి అన్ని ఆ భగవత్ స్వరూపాలే కదా. కానీ జాతిని బట్టి దైవం అనటం లేదు. వారి యొక్క ప్రవర్తనను బట్టి మాత్రమే
దైవం అంటున్నారు. వారి యొక్క ప్రవర్తన దైవం మంచిగా ఉంటే వారిని దైవం అంటారన్నమాట. అంటే జాతిని బట్టి చూస్తే అన్ని దైవాలే. మరి అన్ని దైవాలే. అన్ని దైవ స్వరూపాలే. కానీ ప్రవర్తన అలా లేదు కాబట్టి ఎవరు దైవం అని అనటం లేదు. మరి మన ప్రవర్తన దైవ లక్షణాలు మరి ఏంటి? ప్రేమ, కరుణ, త్యాగం, సేవ ఇవన్నీ ఉంటాయి. అందరినీ సమానంగా చూడటం. కానీ మానవుల్లో ఈర్ష్య, అసూయ, ద్వేషం అసలు వారి ప్రవర్తన కూడా మరి జంతువుల్ని దైవ స్వరూపాలైనటువంటి ఆ జంతువుల్ని కూడా భక్షించడం, సృష్టికి విరుద్ధమైన పనులు చేస్తూ ఉండటం వల్ల ఆ ప్రవర్తన సరిగా లేకపోవటం వల్ల మరి దైవం అని అనుకోవటం లేదనమాట. అంతేకాదు అదే జాతికి చెందిన ప్రవర్తన మారిపోతే మరలా దానిని దైవం అని అంటారు. మరి ప్రవర్తన ఇప్పుడు ఆ జంతు జాతినే తీసుకుందాం. ప్రవర్తన మారిందనుకోండి మరి దైవం అంటారు. మరి ఉదాహరణగా మనం చూద్దాం. ఒక పంది గుడి చుట్టూ తిరిగిందనుకోండి మరి వరాహం అని చెప్పేసి దైవంగా పూజిస్తాం. అలాగే ఒక కోతి గుడిలో కూర్చుంటే ఆంజనేయ స్వామి అని పూజిస్తారనమాట. అలాగే మరి ఒక పాము విగ్రహానికి చుట్టుకుందనుకోండి నాగదేవత అని చెప్పేసి దైవం అని పూజిస్తామన్నమాట. దీనిని బట్టి అన్ని భగవంతుడే, అందరూ భగవత్ స్వరూపాలే అయినా ప్రవర్తన మారకపోతే దైవం కాదు. అందరూ దైవ స్వరూపాలే. అన్ని ఆత్మస్వరూపాలే. అంటే అందరిలో ఉన్నది ఆ భగవంతుడే అయినా ప్రవర్తన మారితే దైవం, ప్రవర్తన మారకపోతే దైవం కాదు అన్నట్టుగా మనం ఉంటదన్నమాట ప్రవర్తన. మరి దీనంతటికి కారణం ఏంటి అంటే మన యొక్క అజ్ఞానం. మన యొక్క అజ్ఞానం వల్ల మనం అలా ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ జ్ఞాన దృష్టితో చూస్తే అందరూ ఆత్మలే. మరి పత్రి గారు జ్ఞాన దృష్టితో చూశారు కాబట్టే ఈ ప్రపంచమంతా ఈ లోకమంతా కూడా ఆత్మస్వరూపులుగానే చూశారనమాట. ఇది సత్యం. అందుచేత ప్రవర్తన సరిగా లేదని వాటి పట్ల మరో విధంగా ప్రవర్తిస్తే నష్టపోయేది మనమే. వారి జంతువులు గాని మానవులు గాని ప్రవర్తన సరిగా లేదనుకో మరి వారిలో కూడా ఉన్నది ఆత్మస్వరూపమే. కాదు వాడి ప్రవర్తన మంచిగా లేదని చెప్పి మనం ఇంకొక రకంగా చూసాము అంటే వాటిని హింసించినా బాధ పెట్టినా మనమే నష్టపోతామన్నమాట. అందుచేత ఈ సృష్టి రహస్యాన్ని అంటే అన్ని ఆత్మస్వరూపాలే. అన్ని ఈ యొక్క సృష్టి రహస్యం మనం తెలుసుకోవాలి. ఏంటి? అహం బ్రహ్మాస్మి తత్వమసి. అహం బ్రహ్మాస్మి అంటే నేను ఆత్మను. తత్వమసి అంటే నీవు కూడా ఆత్మే. సర్వం కల్విదం బ్రహ్మ అంటే నేను నువ్వే కాదు ఈ సృష్టి అంతా కూడా ఆత్మస్వరూపమే, దైవ స్వరూపమే అన్న రహస్యాన్ని తెలుసుకొని వేటి పట్ల ఎలా ప్రవర్తించాలో తెలుసుకొని మనం ఆ విధంగా ప్రవర్తించాలి. అలా ప్రవర్తించిన మరి అలా మనం ప్రవర్తించాలి, నడుచుకోవాలి. అలా జీవించిన జీవితమే సరైన జీవితం అన్నమాట. సృష్టికి అనుగుణంగా జీవించిన జీవితం అవుతుంది. అలాంటి వారి జీవితం మరి ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్కరిని మనము దైవ స్వరూపాలుగా చూస్తే మన యొక్క జీవితం ఆనందంగా మనం ఉంటామన్నమాట. చివరకు మరి మనమే దైవ స్వరూపాలు అవుతామన్నమాట. అంటే మన ప్రవర్తన అలా మారిపోతుంది. మనం ప్రతి ఒక్కరిలో కూడా దైవ దైవంగా మనం ప్రతి ఒక్కరిని చీమ నుంచి బ్రహ్మం వరకు అంతా ప్రతిదీ ఆ బ్రహ్మమే అంటే ఆ పరబ్రహ్మే ఆ భగవంతుడే అని మనం ఆ దృష్టితో చూసాము అంటే చివరికి మనం కూడా ఆ దైవ స్వరూపాలమే అయిపోతామన్నమాట. అలా మన ప్రవర్తన కూడా మారిపోతుంది. మరి ఈ విధంగా చెప్పగానే మనకు మరలా మరొక సందేహం కలుగుతుంది. మరి అంతా దేవుళ్ళే అయితే మరి నేను నా పని మనిషితో పని చేయించుకోవచ్చా? అందరూ దేవుళ్ళే అయితే నా పని మనిషితో నేను పని చేయించుకోవచ్చా? మరి నా దగ్గర పని చేసే జవాన్ అంటే ఆ పనివాడికి నా పక్కనే చైర్ వెయ్యాలా? సీట్ వెయ్యాలా? అంతా దేవుళ్ళైతే మరి నా భార్యతో కాపురం చెయ్యొచ్చా? అంతా దేవుళ్ళైతే నా భార్యతో నేను కాపురం చెయ్యవచ్చా? లేదా? అన్న సందేహాలు ప్రతి ఒక్కరికి వ్యక్తమవుతూ ఉంటాయన్నమాట. మరి నాకు అన్యాయం చేసిన వారి పట్ల నేను ఎలా ప్రవర్తించాలి? మరి నన్ను ద్వేషిస్తే, నన్ను అవమానిస్తే, నన్ను బాధిస్తే, దూషిస్తే మరి అందరూ దైవ స్వరూపాలైతే మరి నేను వారితో ఎలా ప్రవర్తించాలి అన్న సందేహం సహజంగా ప్రతి ఒక్కరిలో కూడా వస్తూ ఉంటుందన్నమాట. మరి అటువంటి వారికి బ్రహ్మర్షి వశిష్ఠుల వారు
ఏమని చెప్పారు అంటే తన యొక్క అద్భుతమైన మరి గ్రంథం యోగ వాసిష్టం మరి ఆ, వశిష్ఠులు వారు రాసినటువంటి యోగ వాసిష్టం ద్వారా ఈ విధంగా చెప్పడం జరిగింది. కేవలం భావంలో అద్వైతాన్ని ఆశ్రయించాలి, కర్మలలో ద్వైతాన్ని ఆశ్రయించాలన్నారు. అంటే కర్మలలో వేరు వేరు, కర్మల్లో ద్వైతం అంటే వేరు వేరు అన్నమాట. అలా చేస్తూ భావంలో మాత్రం అద్వైతం అంటే అంతా ఒక్కటే. అంటే వారు నేను, వారు నేను, అది నేను, ఆ జంతువు నేను, అంతా ఒక్కటే అన్నట్టుగా వ్యవహరించాలి అన్నమాట. మరి ఈ సృష్టిలో చూడటానికి రకరకాల రూపాలు ఉన్నాయండి. మనం చూస్తున్నాం కదా, ఎన్నో రకాల రూపాలు ఉన్నాయి. మరి వాటికి ఈ రకరకాల పేర్లు కూడా ఉన్నాయి. మరి రకరకాల పనులు చేస్తూ ఉంటాయి, రకరకాల ప్రయోజనాలు కలిగి ఉంటాయి. కానీ అన్నీ ఒకే చైతన్యం నుంచి సృష్టింపబడినాయి. మరి ఆత్మ, ఆత్మన్నా, భగవంతుడన్నా, మరి పూర్ణాత్మన్నా, మరి పరబ్రహ్మ అన్న, చైతన్యం అన్న, శక్తి అన్న, ఇవన్నీ ఆ పరమాత్మకున్న పేర్లు అన్నమాట. చైతన్యం, ఇవన్నీ కూడా చైతన్యం నుంచే. అన్ని ప్రతిదీ 84 లక్షల జీవరాశులు ఆ చైతన్యం నుంచే ఉద్భవించినాయి, ఆత్మ నుంచే ఉద్భవించినాయి, ఆ భగవంతుడి నుంచే ఉద్భవించినాయి అన్నమాట. మరి ఉదాహరణకు బంగారు వస్తువులు ఆ, రకరకాల ఆకారాలు కలిగి ఉంటాయి. మరి బంగారు వస్తువులు రకరకాల ఆకారాలు కలిగి ఉంటాయి, రకరకాల పేర్లు కూడా ఉంటాయి. మరి మెళ్ళో చైను, చేతికి ఉంగరము, బ్రాస్లైట్ అని, చెవుదిద్దులని, మరి వడ్డాణాలు, వంకీలు, ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. మరి కానీ అన్ని బంగారం నుంచే తయారైనవి. అందుచేత మరి పెద్దవైనా చిన్నవైనా అన్నిటినీ మరి చిన్న ముక్కు పడకనైనా మరి వడ్డాణమైన బంగారు వస్తువులుగానే చూస్తాం, భావిస్తాం. మరి మనం బంగారు వస్తువులుగానే భావిస్తాం. మరి ఉపయోగించేటప్పుడు వేరువేరుగా, మరి వేలికి ఉంగరానికి ఈ వేలికైతే ఉంగరం పెట్టుకుంటాం, మెడకి గొలుసు, అట్లా నడుముకు వడ్డాణం, చేతికి వంకీలు, ఇట్లా ఉపయోగించేటప్పుడు వేరువేరుగా ఉపయోగించుకుంటాం. కానీ అన్నిటినీ వాటిని భద్రపరిచేటప్పుడు అన్ని ఒక పెట్టెలోనే పెట్టేసి మరి బీరువాలో ఏంటి బంగారమే అన్న భావం మనకుంది కదా, అన్నిటిని తీసుకెళ్లి ఒక పెట్టెలో పెట్టి బీరువాలో దాచిపెడతాం. మరి మరి ఒక్కొక్కటి ఒక్కొక్క చోట మనం పెట్టం కదా, అన్ని బంగారు వస్తువులనే భావించాం కదా. మరి ఫ్రిడ్జ్ మీద ఒకటి, అల్మర్లో ఒకటి, అలా పెట్టం కదా. అన్ని బంగారం కాబట్టి అన్ని తీసుకెళ్లి బీరువాలో పెడతామన్నమాట. మరి ఇక్కడ గమనిస్తే వాడుకునేటప్పుడు అవి వేరు వేరు అన్నట్టుగా వ్యవహరిస్తాం. మరి కానీ భావం మటుకు అన్ని బంగారమనే భావిస్తాం. ఉపయోగించేటప్పుడు వేరు వేరు, కానీ అన్ని మరి భావం మాత్రం బంగారము అని భావం మనం భావిస్తామన్నమాట. అలాగే జీవుల విషయంలోనే కాదు, ఇతరుల విషయంలో కూడా అలాగే వ్యవహరించాలి. మరి మానవుల విషయంలోనే కాకుండా ఆ జంతువులు, ఆ కోడి, మేక, చేప, మరి ఇవన్నీ ఉన్నాయి, వాటిల్లో వాటి విషయంలో కూడా మనం అలాగే అంటే అన్ని దైవ స్వరూపాలే అన్నట్టుగా మనం మన భావం అలా ఉండాలన్నమాట. అలానే మనం వ్యవహరించాలి. కారణం అన్ని ఆ పూర్ణాత్మ, ఆ భగవంతుడి నుంచి, ఆ చైతన్యం నుంచే ఉద్భవించాయి కాబట్టి మరి అలా పనివాడితో మనం పని చేయించుకోవచ్చు. కానీ ఆ పనివాడిని మనతో సమానంగా చూసుకోవాలన్నమాట. వాడిని మరి అవమానించకూడదు, వాడి చేత పనులు చేయించుకోవచ్చు కానీ అవమానించకూడదు. అధికారం, ధనం, బాగా కోట్ల ఆస్తి ఉంది, ధనం ఉంది కదా అని చెప్పేసి, మరి పదవులు ఉన్నాయి కదా అని చెప్పేసి మరి వాడిని బాధించకూడదు, దౌర్జన్యం చేయకూడదు. మరి మనం తినే దాంట్లో కొంచెం వాళ్ళకి పెట్టాలన్నమాట. మనకు పనికిరానివి, పాడైపోయినవి, పాచిపోయినవి అట్లాంటి వాళ్ళకి పెట్టకూడదు అనమాట. మరి మన ఇంట్లో మనం పనంతా చేయించుకుంటాం, ఇంటి పనంతా చేయించుకుంటాం కదా. మరి వాళ్ళు ఆ పని వాళ్ళ ఇంట్లో తిరుగుతూ ఉంటారు, మరి వాళ్ళ ఎదురుగా మనం కూర్చొని తినకూడదు, వాళ్ళకు కూడా కొద్దిగా పెట్టి మనం తినాలన్నమాట. మరి అలాగే భార్యతో కాపురం చెయ్యవచ్చు, సంసారం సుఖం కూడా అనుభవించవచ్చు, కానీ ఆమె కూడా నీలాంటి చైతన్య స్వరూపమే అన్న విషయం మర్చిపోకూడదు. మరి మనం ఇప్పుడు కొంతమందిని చూస్తూ ఉంటాం, ఆ మగవాళ్ళు, అసలు ఆ పురుషులు భార్యలతో వ్యవహరించే తీరు చూస్తే మనకు తెలుస్తుంది. అసలు ఎంత హింసిస్తారు, బాధ పెడతారు. భార్య నా కింద పడి ఉండాలి అన్నట్టుగా కొంతమంది అలా బిహేవియర్ కూడా
చేస్తూ ఉంటారండి. నేను చెప్పినట్టు పడి ఉండాలి అన్న ఇదిగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ ఆమె కూడా నీలాంటి చైతన్య స్వరూపమే. నీకు ఎటువంటి బాధ కలుగుతుందో ఆమెకు కూడా అటువంటి బాధే కలుగుతుంది. అందుచేత ఆమెని నీలో ఉన్న ఆత్మే ఆమెలో కూడా ఉన్నది. ఆమె కూడా దైవ స్వరూపమే అని చెప్పి ఆమెని గౌరవించాలి. ఆమెని ప్రేమగా చూసుకోవాలి. మరి హింసించకూడదు, బాధ పెట్టకూడదు, ఎటువంటి బాధ కూడా కలిగించకూడదు అనమాట. మరి అలా వ్యవహారంలో భార్య కానీ మరి భావంలో మాత్రం ఒక్కటే అన్నది మర్చిపోకూడదు. వ్యవహారంలో భార్య అంటే భార్య చేత సేవలన్నీ చేయించుకోవచ్చు, అది చేయించుకోవచ్చు. కానీ భావంలో మటుకు తనకి ఇవ్వవలసిన విలువ అన్ని ప్రేమ, గౌరవం అవన్నీ కూడా ఇవ్వాలన్నమాట. తనకి ఏ బాధ కలిగించకూడదు. తన కూడా ఆత్మస్వరూపమే, దైవ స్వరూపమే అన్న భావం ఉండాలన్నమాట. అలాగే జంతువులను ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం ఎద్దుల్ని మరి పొలాల్లో ఉపయోగిస్తారు. మరి గుర్రాలు మరి హిమాలయాల్లో ఆ ఇప్పుడు మనం హరిద్వార్ గాని కేదార్ బద్రి వెళ్ళేటప్పుడు ఆ గుర్రాల మీద మరి డోలీలు కట్టి మరి వాటి మీద ఎక్కి మనం వెళ్తూ ఉంటాం. వాటిని కూడా మరి ఉపయోగించుకోవచ్చు. వాటికి వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ అవి కూడా వాటిలో కూడా ఉన్నది ఆత్మస్వరూపమే, దైవ స్వరూపమే అన్నది మనం మర్చిపోకూడదు. వాటిలో కూడా ఉన్నది దైవ స్వరూపమే అన్నది మర్చిపోకూడదు. వాటి ఆలనా పాలన మనం చూడాలి. అంటే సమయానికి వాటికి ఆహారం పెట్టాలి, నీరు ఇవ్వాలి, వాటికి విశ్రాంతి కూడా ఇవ్వాలన్నమాట. మరి కావాల్సిన విశ్రాంతి కూడా ఇవ్వాలి. మరి వాటిని ప్రేమగా చూడాలి. మరి వాటిని కొట్టకూడదు, హింసించకూడదు, వాటికి ఏ బాధ కలిగించకూడదు అనమాట. మరి వా- మరి కొంతమంది వినోదం కోసం మరి సరదా కోసం వాటి మధ్య పోటీలు పెట్టేసి వాటి హింసకి కారకులు అవుతారనమాట. మరి ఇప్పుడు మనం సంక్రాంతి టైంలో ఎద్దులు ఆ అది చిత్తూరు సైడ్ అయితే ఎద్దులు పోటీలు పెడతారు. తర్వాత మరి ఈ భీమవరం ఇటువైపు కోళ్ల పందాలు పెడుతూ ఉంటారనమాట. మరి ఆ కోళ్లకు చిన్న చిన్న చాకులు కట్టేసి మరి వాటికి పోటీ పెడతారు. మరి వాటికి ఆ పోటీలో ఎంత గాయమైతాయి. మరి గుర్రాల రేస్ అని ఇట్లా అన్ని పోటీలు వాటికి ఆ జంతువులకే పోటీలు పెట్టి వీళ్ళు సరదా వినోదం అని చెప్పేసి ఇలా చూస్తూ ఉంటారు. మరి వాటికి ఎంత బాధ కలుగుతా ఉంటది. అలా మనం హింసకి వాటిని గురి చేయకూడదు అనమాట. మనం మన కష్టం లాంటిదే వాటి కష్టం కూడా. మరి వాటిలో కూడా ఉన్నది ఆత్మస్వరూపమే. మనలో ఏ ఆ దైవ స్వరూపం ఉందో వాటిలో కూడా ఆ దైవ స్వరూపమే ఉన్నదనమాట అని మనం తెలుసుకోవాలి, భావించాలి. మన బాధ లాంటిదే వాటి బాధ కూడా. మనకి ఎటువంటి బాధ కలుగుతుందో వాటికి కూడా అదే బాధ కలుగుతుందని తెలుసుకోవాలి. మరి నీకు గాయమైతే నీకు ఎంత బాధో మరి వాటికి గాయమైనా వాటికి కూడా బాధ కలుగుతుంది. మరి నీకు ఏదైనా చిన్న గాయమైతే వైద్య సహాయం చేయించుకుంటావు, విశ్రాంతి తీసుకుంటావు. అలాగే వాటికి కూడా ఏదైనా గాయం అయితే మరి మనం వైద్య సహాయం చేయించాలి. వాటికి కూడా విశ్రాంతి ఇవ్వాలన్నమాట. వాటికి కూడా మరి అటువంటి మనం విశ్రాంతి ఇవ్వాలి. వాటిని కూడా మనం ప్రేమగా చూసుకోవాలి. ఇదే వశిష్ఠుల వారు బోధించినటువంటి బోధలోని సారాంశం అన్నమాట. మరి కర్మలలో ద్వైతం. కర్మలంటే పనులు, పనులలో ద్వైతం వేర్వేరుగా చూడాలి. మరి భావంలో మటుకు అద్వైతం. మరి భావించేటప్పుడు ఆ జీవి మనము ఒకటే, అంతా ఆత్మస్వరూపులే, దైవ స్వరూపాలే అన్నట్టుగా మనం వ్యవహరించాలన్నమాట. అంటే బాహ్యంలో వేరు అన్నట్టుగా భావంలో మాత్రం ఒక్కటే అన్నట్టుగా వ్యవహరించాలి. అంటే నేనే అన్నది మర్చిపోకూడదు. ఇక్కడ నేనే అంటే ఆత్మ. ఈ దేహాన్ని మేను అంటారు, ఆత్మని నేను, నేనే అంటారనమాట. నేను అనమాట. ఈ దేహాన్ని మేను అంటారు, ఆత్మని నేను అంటారనమాట. నేనే అంటే ఆత్మ అన్నది మరిచిపోకూడదనమాట. యోగులు ఈ సత్యాన్ని మరి బోధిస్తున్న లోకంలో ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అంటే మరి ఆత్మజ్ఞానులు మరి బ్రహ్మజ్ఞానం పొందిన వారంతా మరి బోధిస్తున్నారు. అంతా ఒక్కటే, అందరిలో ఉన్నది ఆత్మస్వరూపమే, దైవ స్వరూపాలే అని చెబుతున్నా మరి అలా ఎందుకు మరి వ్యతిరేకంగా వేరు వేరు అన్నట్టు ప్రవర్తిస్తున్నారంటే అజ్ఞానమే కారణం అన్నమాట. మరి ఈ సత్యం అర్థం చేసుకోకపోవడం వల్ల ఏంటి, అందరూ ఒక్కటే, అందరిలో ఉన్నది ఆ భగవంతుడే అన్నది అర్థం చేసుకోక మరి ప్రపంచంలో మనం చూస్తున్నాం ఎన్నో అనర్థాలు.
యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలు మరి చూస్తున్నాం కదా, ఇరాన్ ఇరాక్ యుద్ధాలు జరుగుతా ఉన్నాయి. మరి దేశాల మధ్య యుద్ధాలు, మరి టెర్రరిస్టుల దాడులు, మత కలహాలు, మరి నీ మతం గొప్పది నా మతం గొప్పది, మరి రామ మందిరం, మరి అయోధ్యలో రామ మందిరం ముస్లింలకి మరి హిందువులకి జరిగింది కదా, కలహాలు జరిగినాయి కదా. ఇలా ఒకటి అనుకుంటే ఏమీ జరగదు, అంతా ఒకటే అనుకుంటే. మరి కుల ఘర్షణలు, కులం మీ కులం గొప్పది మా కులం గొప్పది అని చెప్పేసి ఇలా ఘర్షణలు, మరి కుటుంబ తగాదాలు, కుటుంబంలో మరి చూస్తే అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య ఎంత ఆ అసలు తగాదాలు, మరి ప్రాంతీయ విద్వేషాలు, మరి ఆంధ్ర తెలంగాణ విడిపోయింది కదా, విద్వేషాలు అంతా ఒక్కటే అయితే అంతా అలా లేదు. అందుకే అలా విద్వేషాలు, ఇలాంటి వాటిలో మానవులు శాంతి లేకుండా జీవిస్తున్నారు. ఇలా జరగటం వల్ల శాంతి అనేదే లేకుండా ప్రతి ఒక్కరిలో అశాంతే, అలా జీవిస్తున్నారు. మరి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఒకరంటే ఒకరికి అసూయ, మరి మనం చూస్తున్నాం లోకంలో ఒకరంటే ఒకరికి అసూయ, ద్వేషం, ఈర్ష్య. మరి వారికంటే నేను ఎక్కువగా సంపాదించాలి, నేనే గొప్పగా ఉండాలి, నేనే అధికారం, ఆ పదవిలో పెద్ద పదవి సంపాదించుకోవాలి. ఇలా మనం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అందరికంటే తానే అధికుడుగా ఉండాలని, నేనే ఎక్కువగా సుఖపడాలి, ఇలా నా క్రింద అందరూ బతకాలి, నా కింద అందరూ బతకాలి, ఇలాంటి భేదభావాలు అంటే భేదం, వేరు వేరు అన్న భేదం ఉండటం వల్ల ఇలా మరి కలహించుకుంటూ, హింసించుకుంటూ, చంపుకుంటూ మరి సమాజంలో నరకాన్ని సృష్టించుకుంటున్నారు. కానీ ఆకారం వేరైనా, అంటే ఇప్పుడు మరి ఆకారం వేరైనా, పేర్లు వేరైనా, మరి అన్ని బంగారమే, బంగారు వస్తువులని ఎలా పిలుస్తున్నాం, మరి 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 ఎలా అర్థం చేసుకున్నాం? మరి బంగారం, ఆకారాలు వేరుగా ఉన్నా పేర్లు వేరైనా అన్ని బంగారమే అని మనం ఎలా అయితే భావిస్తున్నాము, మరి అలా వ్యవహరిస్తున్నాం కదా. అలాగే రూపాలు వేరైనా, ఆ రూపాలకు పేర్లు వేరైనా, మరి రూపం వేరు, ఆ రూపాలకు పేర్లు వేరైనా అంతా ఆత్మస్వరూపాలే, ఆత్మస్వరూపులే అంటే దైవ స్వరూపాలే, అంతా ఒక్కటే, మరి అందరూ ఒక్కటే అన్న అవగాహన చేసుకొని అలా సంబోధించుకుంటే మరి ప్రతి ఒక్కరిలో కూడా మనం ఆ దైవాన్ని చూస్తే మరి ప్రపంచంలో ఇంత గందరగోళాలు ఉండవు కదా. మరి హింసలు ఉండవు, యుద్ధాలు ఉండవు, ఘర్షణలు ఉండవు, ఇవేవి ఉండవు. అందరూ మరి ఒకరినొకరు స్నేహంగా ఉంటారు, ఒకరినొకరు ప్రేమగా ఉంటారు, మరి అన్యోన్యంగా ఉంటారు, సుఖశాంతులతో ఉంటారు, మరి ఒకరినొకరు సహకారాలు అందించుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఈ సత్యం అర్థం చేసుకొని మనం ఈ యొక్క సత్యం అంటే ఏంటి, అందరూ ఆత్మస్వరూపులే, దైవ స్వరూపాలే అన్న యొక్క సత్యం మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో ఇంకా మరి ప్రతి ఒక్కరిని కూడా మనం దైవంగానే చూస్తామన్నమాట. అది మనకి రావాలి అంటే మనం ధ్యానం చేయవలసిందే. అది సరైన ధ్యానం. శ్వాస మీద ధ్యాస, ధ్యానం చేస్తే ఆ జ్ఞానం ఏంటి, నేను దేహం కాదు, ఆత్మే నేను అన్నది ఆ యొక్క సృష్టి సత్యం మనకి అర్థమవుతుంది అనమాట. ప్రతి ఒక్కరిని కూడా మనం దైవ స్వరూపాలుగా చూస్తాం. మరి దీనికి శ్వాస మీద ధ్యాస, ధ్యానం చేసి మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకొని మరి మనం జ్ఞానాన్ని పొందాము అంటే మన యొక్క ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. అందరినీ, ప్రతి జీవిని, చీమ నుంచి ఆ అన్ని 84 లక్షల జీవరాశులు అన్నిటిని కూడా మనము ఈ సృష్టి అంతా ఆ దైవ స్వరూపమే అన్నట్టుగా మన యొక్క ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది అనమాట. మరి దీనికి మనం తీవ్ర ధ్యాన సాధన చెయ్యాలి. సరైన ఆ తీవ్ర ధ్యాన సాధన అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యాన సాధన చేస్తూ ఆహార నియమాలు కూడా కఠినంగా పాటిస్తూ మనం ఇలా చేస్తే మనం మనకి ఈ జ్ఞానం అందుతుంది. అందరినీ దైవ స్వరూపాలుగా చూస్తామన్నమాట. మరి జైన మతం బోధించింది మనకు అర్థమవుతుంది. ఆ జైన మతం వారు ఏమని బోధించారంటే, నువ్వు ఎవరినో కొట్టాననుకుంటున్నావు, నువ్వు ఎవరినో కొట్టాననుకుంటున్నావు కానీ కొట్టించుకున్నది నువ్వే. నువ్వు ఎవరినో హింసించాననుకుంటున్నావు కానీ హింసించుకున్నది నిన్నే అనమాట. నువ్వే నిన్నే హింసించుకుంటున్నావు. మరి నువ్వు ఎవరినో పాదాక్రాంతులను
చేసుకోవాలనుకుంటున్నావు, కానీ ఆ పాదాక్రాంతుడు అయ్యేది నువ్వే. అది నువ్వే అని చెప్తున్నారు. అంటే నువ్వు ఎవరినో శాసించాలనుకుంటున్నావు, కానీ ఆ శాసనానికి తల వంచింది నువ్వే అన్నది. అంటే అందరిలో ఉన్నది ఆ దైవ స్వరూపమే. ఆ జంతువుని హింసించామంటే ఆ హింసకు గురయ్యేది మనమే అన్నమాట. అది మనకి ఈ జ్ఞానం వస్తే మనకి అర్థమవుతుంది అనమాట. అందుకే ఏ ఆ జ్ఞాని, ఆత్మ జ్ఞానం పొందిన వారు ఎవరిని హింసించరు, హింసకు కారకులు కారనమాట. మరి ఎవరిని శాసించరు, మరి వారు బాధించరు. మరి అటువంటి జ్ఞానం ఒక్క ధ్యానం వల్ల మాత్రమే వస్తుంది. అటువంటి జ్ఞానము ధ్యానం వల్ల మాత్రమే వస్తుంది. మనం ఇంకా ఏ సాధనలు, పూజలు చేయి, నోములు చేయి, వ్రతాలు చేయి, ఏది యజ్ఞ యాగాదులు ఏమి చేసినా కూడా మనకి ఆ జ్ఞానం అనేది రాదనమాట. మనకి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే, మరి పత్రిగారు చెప్తారు కదా, ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి అని చెప్పారు. మనకి ఆ జ్ఞానం రావాలి అంటే మనము సరైన ధ్యానం, శ్వాస మీద ధ్యానం చేస్తే మరి మనకి ఆ జ్ఞానం అనేది వస్తుంది. ఏంటి జ్ఞానం అంటే నేను దేహం కాదు, ఆత్మే నేను అన్నది మనకి అర్థమవుతుంది అనమాట. మనము ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా దైవ స్వరూపాలుగా చూస్తామన్నమాట. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి ఆత్మ ప్రణామాలు. మరి ఈ అవకాశం ఇచ్చిన బంధువులు అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.